హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు. నాటుకోడి కావాల్సిన పదార్థాలు నేను ఫ్రెష్గా చేసి వేస్తున్నా. చూడండి, ధనియాలు, జీడిపప్పు, కొబ్బరి, జీలకర్ర, ఆనియన్, చెక్క, లవంగం, అల్లం, తెల్లగడ్డలు. ఫ్రెష్గా చేసి మసాలా వేస్తున్నా. ఇవన్నీ కొంచెము వేయించుకోవాలి, కొంచెం దూరగా వేయించుకోవాలి. చికెన్ కుక్కర్లో వేసి ఒక 3 విజిల్లు ఉడకనివ్వాలి. కొంచెము ఉడకనిచ్చి తర్వాత మనము మసాలా వేసుకోవాలి. మనకు తగినంత నూనె వేసుకొని కొంచెం ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం దూరగా వేగినాక మనము మసాలా వేసుకోవాలి. మనకు తగినంత కారం పొడి, మనం తినగలిగినంత. కొద్దిగా పసుపు పొడి. మసాలా ఇలా వేయించుకోవాలి. నూనె ఇలా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది మసాలా. ఇప్పుడు మనము టమాటా వేసుకోవాలి. టమాటా వేసినాక ఇలా మగ్గాలి బాగా. చికెను మసాలాలో వేయాలి. నాటుకోడి పులుసు రెడీ. నాటుకోడి పులుసు.